అందరికీ నమస్కారం. ఈరోజు మనం వరి కోయడం గురించి మాట్లాడుకుందాము. వరి పంటను ఇంతకు ముందు కాలంలో అయితే చేతులతో కోసి బండపైన తీసుకెళ్ళి కొట్టి చాలా ప్రాసెస్ అనేది ఉండేది. ఇప్పుడైతే మిషన్లు మన పొలం దగ్గరికి వచ్చి ఒకేసారి కట్ చేసి దాన్ని కొట్టి మనకైతే టోటల్ ప్రాసెస్ అనేది ఒక మిషన్లోనే జరుగుతుంది. ఈ విధంగా కాబట్టి మనకి వ్యవసాయం అనేది చాలా సులభతరం అనేది అయ్యింది. ఇవి ప్రస్తుత కాలంలో ఈ మిషన్లు రావడం మనకి వరి సాగు అనేది చాలా ప్రాసెస్ అనేది స్పీడ్ అనేది జరిగింది. కాబట్టి రైతులు మిషన్ల ద్వారా వ్యవసాయం చేయడం వల్ల మనకి కొద్దిగా మ్యాన్ పవర్ అనేది ఇబ్బంది అనేది మనకి పల్లెల్లో తగ్గింది. ఇలా మిషన్ల ద్వారా కట్ చేసి మన పొలం దగ్గరే అన్ని ప్రాసెస్లు అవన్నీ జరిగిపోతాయి. కాబట్టి మనకి మిషన్ల ద్వారా వ్యవసాయం అనేది సులభతరం అయ్యింది. చూడండి, ఈ విధంగా అయితే మిషన్లు అయితే కట్ చేసి మనకి కొసువు సపరేట్ అవుతుంది. వరి కొసువు వడ్లు అయితే ఆ మిషన్ లోపలే దంచి సపరేట్ చేసి మనకి తర్వాత ఎండింగ్లో అయితే అందించడం అయితే జరుగుతుంది. చూడండి, ఈ విధంగా అయితే కటింగ్ అనేది అయితే జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మొత్తం కట్ చేసి తీసుకొచ్చిన తర్వాత మనకైతే అందులో స్టోరేజ్ అయినటువంటి వడ్లు చూడండి ఏ విధంగా అయితే మనం ట్రాక్టర్లు ట్రాలీలు అయితే నింపుకుంటూ ఉన్నామో. సాంకేతికత పెరిగింది, మిషన్లు తయారయ్యాయి, వ్యవసాయం కూడా సులభతరం అనేది జరుగుతుంది. ఇంతకుముందు అయితే ఇంత మాత్రం ఒక ఎకరా మడి కోయాలి అంటే 10-20 మంది కూలీలు అయితే అవసరం పడేది. ఇప్పుడైతే తగ్గింది.